ఇది వచ్చేసరికి రిక్వెస్టెడ్ వీడియో. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అసలు ఎలాగైంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా స్మూత్గా అయిపోయింది. 30 seconds to 1 minute అయిపోయింది మొత్తం. జస్ట్ మీ ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు, ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఏ స్టేట్లో ఉంది, సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్. మీరు ఎన్ని డాలర్స్ క్యారీ చేస్తున్నారు, మీరు ఎన్ని డాలర్స్ క్యారీ చేస్తున్నారో చెప్పండి. దానికి రిసిప్ట్ కూడా క్యారీ చేయండి. మీరు ఎక్కడైతే డాలర్స్ తీసుకుంటున్నారో దాని రిసిప్ట్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే మీకు సెకండరీ ఇన్స్పెక్షన్లో ఒకవేళ అడిగితే మీరు చెప్పడానికి ఉంటుంది. సో మీరు అకామిడేషన్, మెయిన్గా అడిగేది అకామిడేషన్. మీరు ఎక్కడ ఉంటారని అడుగుతారు. కాలేజ్లో ఉంటారా, ఫ్రెండ్స్తో ఉంటారా? యాక్చువల్గా కాలేజ్లోనే ఉంటానని అయితే చెప్పండి. డామ్స్లో ఉంటాను అని చెప్పేసి చెప్పండి. కాలేజ్ డామ్స్లో ఉంటాను, కాలేజ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి. ఒకవేళ మీ కాలేజ్ వచ్చేసరికి ఏమైనా $5,000 కానీ కొన్ని డాలర్స్ అని డిపాజిట్ అనేది ఉంటుంది. ముందుగా $500, మా కాలేజ్కి వచ్చేసరికి $500 డిపాజిట్ చేయాలి డామ్స్కి. సో అలాగేమన్నా ఉంటే మీరు ఒకవేళ అలా చేయలేరు అనుకుంటే ఖచ్చితంగా కాలేజ్కి ఒకసారి మెయిల్ చేయండి. ఇలా వస్తున్నాను, గెస్ట్ రూమ్స్ ఏమైనా ఉంటే చూడండి అని చెప్పేసి మెయిల్ చేయండి. సో అలా కాదు అనుకుంటే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారని చెప్తే దాని తర్వాత ఏమవుతుందంటే మీకు ఆ ఫ్రెండ్ ఎలా తెలుసు మీకు అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంటారు. క్రాస్ క్వశ్చన్స్ అనే ఉంటాయి. సో మీరు అట్లకి ఆన్సర్ చేయగలను అనుకుంటే ఖచ్చితంగా చెప్పండి, నో ప్రాబ్లం, దానికైతే ఏమవ్వదు. కొంతమందికి డాక్యుమెంటేషన్ అడుగుతారు. సెకండరీ చెక్లో డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర అన్ని పర్ఫెక్ట్గా ఉంటే అంతా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ వీసాకి ఏదైతే చెక్ లిస్ట్ మీరు క్యారీ చేస్తున్నారో అదే చెక్ లిస్ట్ ఇమిగ్రేషన్ కూడా పట్టుకెళ్ళండి. అందులో ఏవి కూడా మార్చకండి, సేమ్ చెక్ లిస్ట్, అదే చెక్ లిస్ట్ని పట్టుకెళ్ళండి. సో మీ అపాయింట్మెంట్ లెటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పట్టుకెళ్ళండి. మ్యాక్సిమం మీకు ఫస్ట్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగేది ఏంటంటే మీ I-20. ఫస్ట్ పాస్వర్డ్ ఇస్తారు, అది ఎలాగో ఇస్తారు. దాని తర్వాత I-20 ఇస్తారు. సో I-20 తర్వాత ఇంకా ఏమైనా ఉంటే DS-160 అడుగుతారు. దానికి మించి మీ దగ్గర ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకోరు వాళ్ళైతే. సో మీకు సెకండరీ చెక్ వస్తే తప్ప ఈ డాక్యుమెంట్స్ ఏవి కూడా చూడరు. కొన్నిసార్లు ఫండింగ్ కోసం కూడా క్వశ్చన్స్ అడుగుతారు, మీకు స్పాన్సర్స్ ఎవరని చెప్పేసి. సో మీ స్పాన్సర్స్ ఎవరైతే మీ ఫాదర్ అయితే ఫాదర్, లేదా లోన్ సెక్యూర్ చేసుకుంటే నేను లోన్ సెక్యూర్ చేసుకున్నాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫాదర్ స్పాన్సర్ చేసి ఉంటారు I-20లో. కాకపోతే ఈ వీసా దగ్గరికి వచ్చేసరికి, వీసా అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆ అమౌంట్ ఉండదు. అప్పటికి లోన్ సెక్యూర్ చేసుకుని ఉంటారు. సో మీరు చెప్పొచ్చు, దాన్ని రీజనబుల్గా మీరు చెప్పొచ్చు, మీ ఐడియాలజీ ప్రకారం మీరు చెప్పొచ్చు. సో అది దాన్ని అక్కడితో అయిపోతుంది. సో ఇమిగ్రేషన్ వచ్చేసరికి కొంచెం చిల్ ప్రాసెస్, పెద్ద ఏం ఉండదు. సో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అట్లాంటా ప్లేసెస్, కొన్ని ప్లేసెస్లో కొంచెం కష్టం అని చెప్తారు. చికాగోలో కూడా కొంచెం కష్టం అని చెప్తారు. సో నాకైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చికాగో వెళ్ళిన వాళ్ళు, అట్లాంటా వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళకి నాకంటే ఈజీగా అయిపోయిందంట. జస్ట్ వాళ్ళు I-20 తీసుకోండి, జస్ట్ స్టాంప్ వేసి పంపించేశారు. కొన్ని దగ్గరలో పాస్పోర్ట్ మీద స్టాంప్ వేస్తున్నారు, కొన్ని దగ్గర పాస్పోర్ట్ మీద స్టాంప్ అయితే వేయట్లేదు. మాకైతే స్టాంప్ వేశారు, ఇమిగ్రేషన్ దాటిన తర్వాత స్టాంప్ వేశారు. కొంతమందికి అయితే వేయలేదు స్టాంప్ కూడా. సో అది మరి నాకైతే తెలియదు. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. మీరు ఏదైతే ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని పక్కగా పట్టుకెళ్ళండి ఇమిగ్రేషన్స్కి. సో మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఇమిగ్రేషన్లో మనల్ని ఆపేవాడే ఉండడు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నారో ఇమిగ్రేషన్కి మినిమం 3 hours ఉండేలా చూసుకోండి, మినిమం. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళిన అబుదాబి నుంచి దుబాయ్కి వెళ్ళినా, నాకు అబుదాబిలో 3 hours లేఓవర్ ఉంది. అక్కడ న్యూయార్క్లో 3 hours ఉంది. ఇప్పుడు నాకు లైన్లో ఉండడానికి నాకు న్యూయార్క్ దగ్గర 1.5 hour పట్టింది. లైన్లో ఉండి ఇమిగ్రేషన్ చేయించుకోవడానికి 1.5 hour పెట్టింది. సో మీకు కానీ 1.5 hour 1 hour ఉందంటే మీ ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లగేజ్ ఎక్స్చేంజ్ కూడా ఉంటాయి. సో కొన్ని ఫ్లైట్కి మాకైతే లగేజ్ తీసుకోవాలి. మాకైతే 3 hours లేఓవర్లో అక్కడ నుంచి లగేజ్ తీసుకోండి, మళ్ళీ వచ్చి ఇమిగ్రేషన్కి రావాలి అంటే చాలా కష్టం అది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మేమైతే ఏం చేసామంటే ఫస్ట్ లగేజ్ తీసుకోకుండా ఇమిగ్రేషన్కి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని లగేజ్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు టైం తక్కువగా ఉంది. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా అలాగే కంటిన్యూస్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో జరిగిపోయింది అక్కడ. సో అలా కాకుండా కొంతమందికి లగేజ్ తీసుకుని దాని తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ టైం పీరియడ్ అనేది చాలా బాగా షెడ్యూల్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఇమిగ్రేషన్ దగ్గరలో టైం ఎక్కువ పడుతూ ఉంటుంది, అప్పుడు మీ ఫ్లైట్ మిస్ అయిపోవచ్చు. అలాగే మీరు కంటిన్యూస్ టికెట్, ఇప్పుడు ఒకటే PNR ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీరు అట్లాంటాలో దిగుతున్నారు, అట్లాంటాగా ఒకే PNR ఉండేలా చూసుకోండి. లేదు మీ దగ్గర వేరే ఫ్లైట్ ఆల్రెడీ టికెట్ ఉందనుకో, ఇన్ హ్యాండ్ టికెట్ ఉందంటే పర్వాలేదు. సో
క్వైట్ సింపుల్. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి క్వైట్ సింపుల్ ఇమిగ్రేషన్ ప్రాసెస్. మీకు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇమిగ్రేషన్స్ కోసం ఇంకేమైనా, సో మెయిన్గా లైన్లో ఉన్నప్పుడు అటు ఇటు చూడడం, సో జస్ట్ మీ ఏదైతే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ లిస్ట్ మీ చేత్తో పట్టుకోండి. DS-160 కానీ, పాస్పోర్ట్ కానీ, ఈ I-20 కానీ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వడానికి కొంచెం సింపుల్గా ఉంటుంది. చేత్తో పట్టుకుని ఉండండి ఆ 3 డాక్యుమెంట్స్ కూడా. ఇంకొకటి ఏంటంటే ఎవరితో మాట్లాడడం కానీ, ఫ్రీక్వెంట్గా కొంచెం నవ్వడం కానీ, అంటే కొంచెం కొంచెం ఫ్లంబుల్ అవ్వడం కానీ, టెన్షన్ అవ్వడం కానీ అట్లా అయితే ఏం చేయకండి. జస్ట్ కామ్గా స్ట్రైట్గా ఉండి మీ పని మీరు చేసుకోండి అంతే. జస్ట్ లుక్ ఇచ్చుకోండి అంతే, అయిపోయింది. జస్ట్ కూల్గా అయిపోతుంది. అంతేగాని మీరు అక్కడ నవ్వుకుంటే ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటే, సో ఇమిగ్రేషన్ ఆఫీసర్కి ఏమైనా డౌట్ వచ్చిందంటే సెకండరీ చెక్ అయితే వెళ్తుంది. సో టెన్షన్ అయితే పడకండి. ఇమిగ్రేషన్ ఆఫీసర్ పెద్ద ఏం అడిగాడు. యాక్చువల్లీ వీసా ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానికంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలామందిని ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా అయ్యిందని చాలామందిని అడిగితే జస్ట్ I-20 తీసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పేసి అడిగారు. అంతే, అక్కడితో అయిపోతుంది. సో మీరు కొంచెం ఫంబుల్ అయ్యి కొంచెం టెన్షన్ పడిపోయి ఏదేదో చెప్తున్నారంటే వాళ్ళకి డౌట్ వచ్చి అప్పుడు సెకండరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది ఎవరికి 100 మందిలో ఒకరికైతే జరుగుతుంది. సో ఫైనలీ వెల్కమ్ టు US. ఎందుకంటే మీ వీసా ప్రాసెస్ అయిపోయింది కదా, ఇమిగ్రేషన్ అయిపోతుంది. సో వెల్కమ్ టు US.